నమస్తే. బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జనవరి మొదటి వారానికి ఈ అంకం ముగియనుంది. సెకండ్ వీక్లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలి అని భావిస్తోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ప్రకటించాలి అనే ఆలోచన చేస్తోంది హైకమాండ్. అధ్యక్ష పీఠం కోసం నలుగురు నేతలు పోటీ పడుతున్నారు. దక్షిణాదిలో తమ ఉనికిని మరింత పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ హైకమాండ్. పార్టీలో బలమైన ట్రాక్ రికార్డు ఉన్న నాయకుడి కోసం వెతుకుతోంది. ఆ తరహా నాయకుల కోసం సర్చింగ్ చేస్తోంది. ఈ క్రమంలో నలుగురు పేర్లు బయటకొచ్చాయి. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, సీనియర్ నేత రఘురాం పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా పార్థసారథి లేదా సుజనా చౌదరిలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధాలున్న వ్యక్తులకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తోంది. వారంతా పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు అని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్, రఘురాం పేర్లు వచ్చాయి. పార్టీ హైకమాండ్తో పాటు ఆర్ఎస్ఎస్తో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా కనిపిస్తున్నారు ఆయన. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతం నుంచి పార్టీ నాయకత్వం వహించడానికి ఇప్పటి వరకు నేతలు లేరు. ఆయనైతే బాగుంటుంది అన్నది పార్టీ వర్గాల ఆలోచన. విభజన తరువాత బీజేపీలో చేరారు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి. 2 ఏళ్ల క్రిందట ఆమె ఏపీ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు బీజేపీ తరపున జాతీయ స్థాయిలో పార్టీ పదవులు నిర్వహించారు కూడా. ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వెనుక ఆమె కీలక రోల్ పోషించారు. ఈ క్రమంలో ఆమెను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవచ్చు అనే వార్తలు లేకపోలేదు. మొత్తానికి 2 వారాలలో ఏపీ కొత్త చీఫ్ ఎవరు అనేది తేలనుంది.